తెలుసు మేడం. ఎటువంటి పరిస్థితుల్లో ఆ యాక్సిడెంట్ జరిగిందో మాకు తెలుసు. ఆ యాక్సిడెంట్ చేసినందుకు మీ అబ్బాయి వచ్చి ఆల్రెడీ సరెండర్ అయిపోయారు కదా, ఇంకా మీరు సరెండర్ అవడం ఏంటి? మా అబ్బాయి సరెండర్ అయ్యాడా? అవును మేడం, అదిగో సెల్లో ఉన్నాడు చూడండి. ఏం సంజయ్ ఇది? నువ్విలా సరెండర్ అవడం ఏంటి? చేసిన తప్పులకి ఎలాగో పశ్చాత్తాపం చేసుకోలేము. కనీసం అమ్మ రుణం కొంతైనా తీర్చుకుందామని ఇలా చేశానమ్మా. రేణు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. వెంటనే బయలుదేరి నీకంటే ముందుగా స్టేషన్కి వచ్చి సరెండర్ అయిపోయాను. నా కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోవడానికి సిద్ధపడ్డావా? నా జీవితం ఇప్పుడు కొత్తగా నాశనం అయ్యేదేముందమ్మా? మావిడెప్పుడో సర్వనాశనం చేసేసింది. అటువంటి మనిషిని పెళ్లి చేసుకున్న పాపానికి నేనిలాంటి శిక్ష అనుభవించాల్సిందేనమ్మా, అనుభవించాల్సిందే. అనుభవిస్తానమ్మా, ఆనందంగా అనుభవిస్తాను. ఎందుకంటే నేను ఈ శిక్ష అనుభవించడం వల్ల మా అమ్మ జైలుకు వెళ్లే బాధ తప్పుతుంది కదా. కోసం ఎంత త్యాగానికి సిద్ధపడ్డావురా? నేను మొన్న లాయర్ గారితో మాట్లాడతాను, జరిగిందంతా చెప్తాను, నీకు శిక్ష పడకుండా చేస్తాను. ధైర్యంగా ఉండు. నమస్కారం అయ్యా. నమస్కారం. కిరణ్మయి మేడం మీద పెట్టిన కేసు వాపస్ తీసుకోవడానికి వచ్చామయ్యా. రంగయ్య, నమస్కారం అమ్మా. నువ్వేంటిక్కడ? పొద్దున మీ కారు కింద పడ్డ అమ్మాయి మా చిన్నమ్మాయి రాణి అమ్మ. నమస్తే మేడం. సారీ రంగయ్య, అనుకోకుండా అలా. మీరు సారీ చెప్పడం కాదమ్మా, మేమే మీకు సారీ చెప్పాలి. జరిగిన దాంట్లో మీ తప్పేమీ లేదమ్మా. మా అమ్మాయి తప్పు వల్లే యాక్సిడెంట్ జరిగింది. సారీ మేడం, నేను ఫోన్ మాట్లాడుతూ రోడ్ క్రాస్ చేస్తున్నాను. ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల కార్ సౌండ్ కానీ హారన్ సౌండ్ కానీ నాకు వినిపించలేదు. మా అమ్మాయి తప్పు వల్లే యాక్సిడెంట్ జరిగింది. పైగా మా అమ్మాయికి దెబ్బలు కూడా ఏమీ తగలలేదు. కాకపోతే చుట్టుపక్కల వాళ్ళందరూ కారు ఆగకుండా వెళ్ళిపోయిందని పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చారమ్మా. అది మీ కారని, మీ మీద కంప్లైంట్ ఇచ్చారని తెలిసి వెంటనే జరిగిందంతా ఇన్స్పెక్టర్ గారికి చెప్దామని స్టేషన్కి వచ్చానమ్మా. ఇన్స్పెక్టర్ గారు, జరిగిందంతా చెప్పాను కదా. మేము చేసిన తప్పుకి వాళ్ళకి శిక్ష విధించొద్దు. కంప్లైంట్ వెనక్కి తీసుకుంటున్నాను. దయచేసి వాళ్ళని వదిలేయండి. మీ అంతటా మీరే వచ్చి కేసు విత్డ్రా చేసుకుంటున్నా ఉన్నారు కాబట్టి నో ప్రాబ్లం. కానిస్టేబుల్, సంజయ్ గారిని బయటకు తీసుకురండి.
థ్యాంక్స్ రంగయ్య. సమయానికి దేవుళ్ళ వచ్చి కేసు లేకుండా చేశావు. మీరెందుకమ్మా థ్యాంక్స్ చెప్తారు? నిజానికి నేనే మీకు క్షమాపణలు చెప్పాలి. ఎన్నో ఏళ్ళు మీ ఫ్యాక్టరీలో పనిచేసి మీ సొమ్ము తిని బతికిన వాడిని మిమ్మల్ని ఇలా పోలీస్ స్టేషన్ దాకా తీసుకొచ్చినందుకు మమ్మల్ని క్షమించండి అమ్మా. వస్తామమ్మా. అమ్మా, నీ త్యాగం ఊరికే పోలేదురా. ఇద్దరం నిర్దోషులుగా బయటికొచ్చాం. అంతా దేవుడి దయమ్మా. పద, గుడికి వెళ్ళి ఆ దేవుడి దర్శనం చేసుకుందాం. అలా పోలీస్ స్టేషన్ గండం గడిచిందమ్మా. చూసారా అత్తయ్య, బావగారికి మీ మీద ఎంత ప్రేమ ఉందో. మీకోసం తను జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డారు. నాకు తెలుసమ్మా, వాడి సంగతి నాకు తెలుసు. కాకపోతే ఆ మేఘన వల్లే వాడు తప్పుదారి పట్టాడు. ఏటమ్మా, కాలు కాలిన పిల్ల, తోక తెగిన కోతిలా అటు ఇటు తిరుగుతున్నావు, ఏటైనది? నీకు నోరు కొంచెం ఎక్కువైంది. మంచి నోరు కదమ్మా, ఎక్కువగానే ఉంటది. నోరు మంచిదైతే ఊరంతా మంచిదవుతుంది అంటారు కదా. నాకు మరీ అంత మంచి అక్కర్లేదు. కాస్త నోరు తగ్గించుకో నువ్వు. నా నోరు తగ్గించుకోవడం, నువ్వు నీ పద్ధతులు మార్చుకోవడం ఈ జన్మకు జరగదమ్మా. పుట్టుకుతో వచ్చిన బుద్ధులు కదమ్మా, పొడకల దాకా పోవు. ఆగో, ఎక్కడికెళ్ళావు? నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకుంటున్నావా? యాక్సిడెంట్ చేసిన మీ అమ్మని కాపాడడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తున్నావు కదా? అమ్మా మేఘన, అందులో తప్పే ఉందమ్మా. అంత కోపంగా మాట్లాడుతున్నావు? కన్నతల్లి కష్టాల్లో ఉంటే కొడుకన్నవాడు వెళ్ళి కాపాడుకోడా ఏంటి? అంతే కదా రాములమ్మ? అంతే శంకరా, అంతే. కానీ నాకు ఒక విషయం అర్థం అవటం లేదు. ఏంటి రాములమ్మ? దయ్యాలు వేదాలు వల్లించినట్టు నువ్వు ఇలాంటి మంచి మాటలు నీ కూతురికి చెప్తుంటే ఎందుకలా చెప్తున్నావో నాకేంటి అర్థం కావటం లేదు. ఇది ఇవిడి గారి వరస. ఎంత మాట పడితే అంత మాట వెనక ముందు ఆలోచించకుండా అనేస్తుంది. భరించలేక చస్తున్నాను. చనువు కొద్దీ అంటుందిలేమ్మా, పట్టించుకోకు. అల్డు కూర్చో. అమ్మా నువ్వు కూర్చోమ్మా. చూడు మేఘన, ఇప్పుడు నేను చెప్పేది మాత్రం బాగా పట్టించుకో. ఇంకెప్పుడు మీ ఆయనతో ఇలా గొడవలు పడ్డం మాత్రం మానే. మీ నాన్న మీద నీకు ప్రేమ ఉన్నట్టే అల్లుడికి కూడా వాళ్ళ అమ్మ నాన్న మీద ప్రేమ ఉంటుంది కదమ్మా. డాడీ ఏదో ప్లాన్తో వచ్చినట్టున్నాడు. చూడమ్మా, ఇంతకాలం నువ్వు అల్లుడి విషయంలో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినా నీకు గట్టిగా చెప్దామంటే నువ్వు ఫీల్ అవుతావని ఆగాను. కానీ ఇప్పుడు నువ్వు ఫీల్ అయినా పర్వాలేదు. గట్టిగా చెప్తున్నాను,
అల్లుడు గారిని ఇలా ఖాళీగా ఇంట్లో కూర్చోబెట్టడం నాకు అస్సలు నచ్చడం లేదు. అందుకే ఫార్మా ఇండస్ట్రీస్కి సంబంధించిన నా ఫ్రెండ్ది సిక్ కంపెనీ ఒకటి ఉంది, అది నేను కొంటున్నాను. ఆ కంపెనీని డెవలప్ చేసే బాధ్యత అల్లుడు గారికి అప్పచెబుదాం అనుకుంటున్నాను. నువ్వెలాగూ ఎంఎస్ ఇండస్ట్రీస్ చూసుకుంటున్నావు కాబట్టి అల్లుడు గారు ఆ ఫార్మా కంపెనీ చూసుకుంటారు. దాన్ని సక్సెస్ చేసి తనేంటో ప్రూవ్ చేసుకుంటారు. ఇందుకు మీకు ఇష్టమే కదా అల్లుడు? ఇష్టమే మావయ్య గారు. ఖాళీగా ఇంట్లో కూర్చోవడం వల్ల ఏ పని లేక ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కిపోతున్నట్టుగా ఉంది. మీరు చెప్పినట్టుగానే ఆ ఫార్మా కంపెనీని టేక్ ఓవర్ చేస్తాను. ఫార్మా రంగంలో దాన్ని నెంబర్ 1గా నిలబెడతాను. ఆల్ ది బెస్ట్ అల్లుడు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మావయ్య. ఎక్స్క్యూజ్ యూ మావయ్య. క్యారీ ఆన్. హలో శంకరా, ఇంతకాలానికి నువ్వు మంచి పని చేయడం చూసినాను. ఇలాంటి మంచి మాటలు నీ కూతురికి ఎప్పుడో చెప్పుంటే ఇలా గయ్యల పిల్లలా తయారయ్యేది కాదు. నేనేమి గయ్యాలని కాదు. నువ్వు వెళ్ళి నాన్నకు కాఫీ తీసుకునిరా, వెళ్ళు. అలాగే. ఇదే నాన్న, ఫార్మా కంపెనీ అతని చేతిలో పెట్టావు ఎందుకు? అమ్మా, నేను చేసే ప్రతి పనికి ఒక రీజన్ ఉంటుంది. మేఘన, తొందరలోనే ముఖ్యమంత్రిని కాబోయే క్యాండిడేట్ని. ఏం చేసినా ముందు చూపుతో, ముందు జాగ్రత్తతోనే చేస్తాను. అర్థమైందా? థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మాత్రం అతనితో ఇంక గొడవలు పడొద్దు. వాళ్ళ అమ్మ నాన్న విషయంలో అస్సలు కల్పించుకోవద్దు. ఓకే? ఓకే డాడీ. అయ్యో, మామయ్య గారికి ఏమైంది అత్తయ్య? కంగారు పడకమ్మా, ఏం కాలేదులే. ఏం కాలేదంటారేంటి అత్తయ్య? చేతిలో ఈ ఫైల్ చూస్తుంటే హాస్పిటల్కి వెళ్ళొస్తున్నట్టు తెలుస్తుంది కదా. చెప్పండి అత్తయ్య, ఏమైంది? తర్వాత చెప్తానమ్మా. ఏమండి, మీరు డ్రెస్ తీసుకుందరు గాని పదండి. అలాగే. ఇప్పుడు చెప్పు రేణు, మామయ్య గారికి ఏమైంది? సడన్ గా నాన్నకి గుండెల్లో నొప్పొస్తేను హాస్పిటల్కి తీసుకెళ్ళాం. భగవంతుడి దయ వల్ల క్షేమంగా ఇంటికి తిరిగొచ్చాం. అనుకున్నాను. నేను ఫోన్ చేసినా కూడా నా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఫోన్ చేసి మరీ ఉషాని పిలిపించుకున్నారు అంటేనే ఇలాంటిదేదో జరుగుంటుందని అనుకున్నాను. మేం నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్లే టెన్షన్లో ఉన్నప్పుడు నువ్వు ఫోన్ చేసి ఉంటావు వదినా, అందుకే చూసుకునుండను. పర్వాలేదులే, నా ఫోన్ చూసుకోకపోయినా అక్కడికి వెళ్ళాక ఉషాకి ఫోన్ చేసి పిలిపించుకున్నారు కదా. ఉషా వచ్చాక మీకు కొంచెం ధైర్యం వచ్చుంటుందిలే. అంటే వదినా, ఉషా వదిన వాళ్ళిల్లు హాస్పిటల్కి దగ్గరే కదా, అందుకనే కాల్ చేశాను. అవునా? హారిక వదిన కంటే నాకు ఉషా వదినే ఎక్కువ. ఇలాంటి విషయాలు హారిక వదినకి చెప్పడం వేస్ట్, ఉషా వదినకి చెప్పడం బెస్ట్ అని నువ్వు అనుకున్నావేమో అని నేను అనుకుంటానా ఏంటి? అమ్మా హారిక, తలనొప్పిగా ఉంది, వెళ్ళి కాఫీ తీసుకొస్తావా? అలాగే అత్తయ్య.
పాపం హాస్పిటల్లో చాలా టెన్షన్ పడి ఉంటారు కదా, తలనొప్పి వచ్చుంటుంది. స్ట్రాంగ్ గా కాఫీ తీసుకొస్తాను, ఉండండి. అమ్మా ఉషా, కార్ యాక్సిడెంట్ అయిన విషయం గానీ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చిన విషయం గానీ మీ మావయ్య గారికి ఎట్టి పరిస్థితుల్లో తెలియనివ్వకూడదు. అంటే ఆందోళన కలిగించే విషయాలేవి ఆయనకి చెప్పొద్దని డాక్టర్ గారు చెప్పారు కదా, అందుకని ఈ విషయాలేవి మీ మావయ్య గారికి చెప్పొద్దంటున్నాను. అలాగే అత్తయ్య. కానీ ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? చెప్పు. ఏం లేదత్తయ్య, ఒక రకంగా ఈ విషయాలన్నీ మావయ్య గారికి తెలిస్తే మంచిదేమో అనిపిస్తుంది. అంటే మిమ్మల్ని కాపాడడం కోసం సంజయ్ బావ గారు ఆ కేసు తన మీద వేసుకున్నారని తెలిస్తే మావయ్య గారికి బావగారి మీద ఉన్న కోపం కొంచెం తగ్గుతుంది కదా అని. నిజమేనమ్మా, తగ్గచ్చు. కానీ ఇప్పుడు చెప్పొద్దులే, తర్వాత నిదానంగా నేనే చెప్తాను. అలాగే అత్తయ్య. ఏంటో చిన్న కోడలితో తెగ గుసగుసలాడుతున్నారు. ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం నీరసంగానే ఉంది. టాబ్లెట్స్ వేసుకున్నావు కదా, తగ్గిపోతుందిలే. మిమ్మల్ని శ్రమ పెడుతున్నాను, సారీ. ఇందులో శ్రమే ఉంది. అవునులేండి, ఇందులో శ్రమేముంది, బాధ్యత ఉంది. అదేనండి, నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డ పట్ల మీకు బాధ్యత ఉంది కదా అంటున్నా. అవును ఉంది, కానీ ఆ బాధ్యతని నేను పూర్తిగా తీసుకోలేకపోతున్నాను. అందుకే బాధగా ఉంది. పూర్తిగా తీసుకోలేకపోవడం అంటే? అర్థమైందండి. ఇదే ఉషా ప్రెగ్నెంట్గా ఉండుంటే 24 గంటలు తన పక్కనే ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా నా పక్కన ఉండలేకపోతున్నారు కదా, అందుకే ఫీల్ అవుతున్నట్టున్నారు. నా పక్కన అంటే నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డ పక్కన అని. నీకు తోడుగా ఉంటూ నీ పనులు చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ని ఎవరినైనా ఏర్పాటు చేయమంటావా? అంటే 24/7 నేను నీ పక్కన ఉండలేను కదా, అందుకని ఎవరైనా కేర్ టేకర్ ఉంటే. ఎంత కేర్ టేకర్ ఉన్నా మీ అంత కేరింగ్గా చూసుకోలేరు కదండి. వద్దండి, నాకే కేర్ టేకర్ అక్కర్లేదు. మీరు నా పక్కన ఉండకపోయినా ఉషా పక్కనున్నా కూడా నా గురించి ఆలోచిస్తూ ఉంటారు కదా. ఐ మీన్, నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డ గురించి ఆలోచిస్తూ ఉంటారు కదా. ఆ ఆలోచనే నాకు శ్రీరామ రక్షలా ఉంటుంది. నాకు ఏ ఇబ్బంది లేకుండా రక్షిస్తుంది. అలాంటప్పుడు ఇంకా నాకు కేర్ టేకర్ ఎందుకు? కాకపోతే ప్రతి ఆడపిల్లకి ఇటువంటి పరిస్థితుల్లో భర్త పక్కనుండాలి అన్న కోరిక ఉంటుంది. ఆ కోరిక తీరే అదృష్టం నాకు లేకపోవడమే కాకుండా అలా కోరుకునే అర్హత కూడా నాకు లేకుండా పోయింది. మనుషులం అర్హతల గురించి అదృష్టాల గురించి ఆలోచిస్తాం, కానీ మనసు అవేవి ఆలోచించదు కదా. అందుకే ఒక చిన్న కోరిక కోరుకుంటుంది. ఆ కోరిక తీర్చమని మిమ్మల్ని గట్టిగా పట్టుబట్టను,
కానీ తీర్చే అవకాశం ఉంటే తీర్చమని మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాను. చెప్పు. అవకాశం ఉంటే తప్పకుండా నీ కోరిక తీరుస్తాను. మీరు ఆ కోరిక తీరిస్తే సంతోషిస్తానే తప్ప తీర్చకపోతే మాత్రం నేను బాధపడను కూడా. మీరు కూడా అలా బాధపడకూడదు. అలా మీరు నాకు మాటిస్తేనే ఆ కోరిక ఏంటో చెప్తాను. చెప్పు. ఏం లేదండి, మీరు ఎంత బిజీగా ఉన్నా రోజులో కొంత నా కోసం టైం కేటాయిస్తున్నారు, నా దగ్గరకు వస్తున్నారు, సంతోషం. కానీ పూర్తిగా కొన్ని రోజులు నా దగ్గరే ఉండాలన్నది నా కోరిక. అలా అని ఎక్కువ రోజులు ఉండమనడం లేదు. ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు పూర్తిగా నా దగ్గరే ఉండాలి, నాతోనే గడపాలి. వైజాగ్లో ఏదో ఇంపార్టెంట్ పని ఉందంట. 2 days వెళ్ళాలి. నేనేం ఫీల్ అవ్వను. మీరు అనవసరంగా ఫీల్ అయ్యి మీ ఫ్రెండ్ ఫీల్ అయ్యేలా చేయకండి. రేపు హ్యాపీగా బయలుదేరి వైజాగ్ వెళ్ళి రండి. చూసా 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 ఒక హృదయాన్నే హృదయాన్నే కలిసా 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 ఆ హృదయాన్ని హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయంతో హృదయంతో. అఫ్ కోర్స్ మీరు ఇంత టైం స్పెండ్ చేసింది నా ఒక్కదాని కోసమే కాదనుకోండి, నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డ కోసం కదా.